ఎందరో మహానుభావులు, అందరికీ అభివందనములు. కళలను గుర్తిద్దాం, కళాకారులను గౌరవిద్దాం. మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక, పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల వంటి తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను, వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేనె తెలుగు ఛానల్. మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరచాలనే సదుద్దేశంతో మీ ముందుకు వస్తున్న మన తేనె తెలుగు ఛానల్ను మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము. ఇట్లు మీ అందరి అభిమాన ఛానల్ తేనె తెలుగు ఛానల్. తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. మరి ఈరోజు మన ద్విశతాధిక కళాభిషేకంలో భాగంగా నేను పేపర్లో చదివినటువంటి టైటిల్ రంగమార్తాండ అనేటువంటి టైటిల్తో ఒక మంచి కళాకారుని గురించి, చదువు రాకపోయినా అది ఏ విధంగా కృషి చేశారో ఏమో తెలియదు, కానీ చాలా గొప్ప కృషితో మంచి కళాకారుడుగా ఎదిగి ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నటువంటి ఒక మంచి కళాకారులు ఉన్నారు. వారి పేరు నాకు తెలుసు, కానీ మీకు వారి నోట ద్వారా చెప్పించాలనేటువంటి ప్రయత్నం చేస్తాను. మీరందరూ కూడా మమ్మల్ని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సార్ నమస్తే. నమస్తే సార్. మరి అది 2022 అనుకుంటా, 25 నడిమి వలసలో గవర శ్రీనివాసరావు గారి ఒక ప్రోగ్రామ్ లో మనం కలిసాము. ఆ రోజే మీ ఇంటర్వ్యూ అయిపోవాల్సింది. కొన్ని అంటే మామూలుగా కొంతమంది ఏమోలే అనే అంటే దీన్ని ఎస్టిమేట్ చేయలేకపోవడం వల్ల నాకు తెలిసి మీరు ఆ రోజు వెళ్ళిపోవడం జరిగిందేమో. ఏది ఏమైనా ఈరోజు కలిసే అవకాశం వచ్చింది. మీరు రంగమార్తాండగా పేపర్లో కూడా మీ గురించి రాయడం మాకు చాలా ఆనందదాయకం. మీ పరిచయం ఎందుకంటే మీకు ప్రేక్షకులు మన్నించాలి, పాడమన్నా ఆడమన్నా అన్ని పాత్రలు దాదాపుగా విశ్వామిత్రుని పాత్ర, వీరబాహుని పాత్ర, తర్వాత హరిశ్చంద్ర కానీ ఏ పాత్ర అయినా కూడా పాడగలిగేటటువంటి ఒక కెపాసిటీ ఉన్నటువంటి కళాకారుడు. మరి అనుకోకుండా ఇక్కడికి వచ్చిన సందర్భంలో అనుకోకుండా తీవ్రమైనటువంటి జ్వరం రావడం వల్ల మనం అనుకున్నంత స్థాయిలో వారిని కదిలించలేనటువంటి పరిస్థితి, ఎందుకంటే వారి ఆరోగ్యం దృష్ట్యా. కాబట్టి మీరు అర్థం చేసుకుంటారని, వీలైతే మరొకసారి వారి గురించి ఒక మంచి ఇంటర్వ్యూ మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాం. ఇంత దూరం 2 రోజులు వచ్చిపోయినారు కాబట్టి ఈ తురగనాయుడు వలసకి వారిని అసంతృప్తి పరచకుండా కొన్ని మాటలు 2 పద్యాలు పాడించే ప్రయత్నం చేస్తాం. సార్ నమస్తే. నమస్తే సార్. మరి మీ గురించి మీ పరిచయాన్ని 2 మాటల్లో. మాది ఆగూరు గ్రామం సార్. ఆగూరు అది ఒకప్పుడు శ్రీకాకుళంలో ఉండేది, ఇప్పుడు విజయనగరం జిల్లా అయిపోయింది. విజయనగరం జిల్లా ఆగూరు గ్రామం, రాజా మండలం. మా అమ్మ పేరు అచ్చాలమ్మ, అచ్చాలు. నాన్నగారి పేరు పాపిశెట్టి. మీ పేరు కూడా? మా తల్లిదండ్రులు. నా పేరు రాము. ఎక్కువగా భార్య దుర్గమ్మ. మిమ్మల్ని ఏదో ఒక మంచి స్థానంలో చూడాలన్నటువంటి ఒక పెద్ద గొప్ప ఆశతో నిరంతరం మీ గురించి ఆలోచన చేసేటువంటి మీ అల్లుడి గారి పేరు కూడా చెప్పాలి. మాకు చిన్నల్లుడు రామకృష్ణ గారని. ఆయన ఎయిర్ పోస్ట్ పోలీస్ సార్, బెంగళూరులో. ఓకే ఓకే. మరి మీరు ఏమేమి పాత్రలు ఆడతారు అనేటువంటి విషయాలు మనం చెప్పబోయే ముందు అన్నిటికంటే మొట్టమొదటి విధి ప్రార్థన కాబట్టి ప్రార్థన. శుక్లం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కో
గజాననమఘర్నిశో అనేకదంతో ఏకదంతముపాస్మహే గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః తస్మై శ్రీ గురవే నమః తస్మై శ్రీ గురవే నమః తస్మై శ్రీ గురవే నమః మీరు జ్వర పీడితులు కదా సార్. అయినా బాగా పాడుతున్నారు అంటే ఆ మహాతల్లక పలికిస్తుందేమో. అదే సార్. అదే. మరి మీరు వేసేటటువంటి పాత్రలు మీ నోటి ద్వారా పాత్రల పేర్లు చెప్పండి. పాత్రల పేర్లు నేను విశ్వామిత్రుడు వేస్తాను సార్. కామక్రోధ లోభ మోహ మద మాత్సరము ఔషధ వర్గములు జయంతులు మానవుడు కదా నాకీ బ్రహ్మత్వ అంతే కాదు నిరంతరము అర్థాపేక్షతో అటు సామంతునికి ప్రజానీకమును ప్రేమించి కప్పమును రకముగా ఒక్కసారి నింపుకోవచ్చున్న ఈ చక్రవర్తుల సత్య సంఖ్యలో ఇందులోపై కాంత కనకములకు లోబడిన మానవుడు కదా అని ప్రప్రథముగా హరిశ్చంద్ర నాగశ్రీకు శృంగార రూపురేఖ భుజంగ మాతాండాలను సూచించడం. ఫస్ట్ వీరబాహుడు వేసేవాడిని. వీరబాహుడు, కాలకౌశికుడు, సత్యకీర్తి. తొలగిపోనుండయ్యా 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 చెప్పాకుంటే తొలగిపోనుండయ్యా 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 తర్వాత విశ్వామిత్రుడు. హరిశ్చంద్రులో ఫస్ట్ ఆఫ్ హరిశ్చంద్ర సరదా కోసం అలాగలగ అప్పుడప్పుడు అది ప్రాక్టీస్ చేస్తుంటాను. ఒక 2 స్టేజీలు 3 స్టేజీలు ఆడాను అంతే. తర్వాత అర్జునుడు. Let's go!
బాగా అనుభవం ఉన్నట్లుంది. నేనే చేసుకుంటున్నాను మేకప్. మరి వాళ్ళు చేయరు. ఫస్ట్ కాంచి నాకు మేకప్ మా గురువు గారు అప్పారావు నాయుడు గారు, అప్పారావు నాయుడు గారు, వాళ్ళ గురువు గారు కడారు సూర్యనారాయణ గారు, నాకు ఆ పెద్ద ఆయన ఉండేవారు కడారు సత్యం గారని, వాళ్ళ దగ్గర వాళ్ళు పాడుతుంటే వాళ్ళ వెనకత్తర వెళ్ళి నేను అలా చూస్తుండగా నేను ఒక పశువులు కాపరి, నేను ఆ పశువులే కాసేవాడిని ఎక్కువగా. దున్నడము, బండి, ఎడ్లు నేను అలా తోలుతుండగా అశ్రం పండుగలు, గ్రామదేవత పండుగలు తెస్తుంటారు. గ్రామదేవత పండుగలు తెస్తే నేను ఎక్కువగా వాలకాలు వేసేవాడిని. వాలకాలు వేస్తే మా గురువుగారు అప్పారావు నాయుడు రేట్ చేశారంటే వీడు అన్నిటికీ పనికొస్తారండి, వీడికి వీరబాబు చెప్పిద్దామని చెప్పేసి ఆబోతుల విశ్వనాథం గారు అప్పుడు ఆర్మనిస్ట్గా ఉండేవారు. మా గురువు గారు కడార సూర్యనారాయణ గారు వీళ్ళిద్దరూ కొద్దిగా దినిగా ఉండి అప్పుడు అతను వచ్చిన తర్వాత వీడికి 2 పాటలు చెప్పుదామండి పెట్టు తెరిపేయాలండి అంటే నేను పెట్టు మీద పాడలేకపోయేవాడిని. భజన పాటలైనా ఏవైనా సరే డోలెక్క మీదే లయ ఉండేది కానీ శృతి ఉండేది కాదు. నాకు శృతి లేదు. శృతి అంటే భయం. పెట్టు మీద ఎక్కడికి వెళ్ళిపోయేవాడిని తెలియదు. అట్లాంటిది వీరబాహుడు పాటలు చెప్పి వీరబాహుడుగా అలాగా నాకు చెప్పిన తర్వాత నువ్వు అన్ని వేషాలకి పనికొస్తావు, చక్కగా నువ్వు నేర్చుకో అని చెప్పి వీరబాహుడు ఆడుతుండగా సాచికి సహదేవుడు చెప్పారు. సాచికి సహదేవుడు చెప్పిన తర్వాత బోల్డ్ అనే నాటకాలు ఆడాం సాచికి సహదేవుడు. తర్వాత మనిషిని కొద్దిగా అధికమయ్యాను. మనిషిని అధికమైపోయిన తర్వాత నువ్వు బాగా మనిషి మా అందరి మీద ఎత్తి అయిపోయావో నీకు భీముడు బలరాముడు చెప్తాను అని అంటే అప్పుడు భీముడు బలరాముడు ఎన్నో నాటకాలు మేషారు, సత్యం మేషారి తోటి, బలరాం మేషారి తోటి, సోమని మేషారి తోటి వీళ్ళందరితో వీళ్ళ భీముడుగా బలరాముడుగా మన రాముని తీసుకురా అని కృష్ణ గారు ఫోన్ చేయడం. ఆ నాటకానికి ఇప్పటికైనా సరే గయోపక్ష నాటకం వచ్చిందంటే రాము ఉండాలని మేషారు. అది వాళ్ళ ఉన్నటువంటి ఆ అభిమానం నన్ను ఈరోజు అంత కళాకారుణ్ణి ఇదంతా చేసింది. బ్యాక్గ్రౌండ్ అంటే నాకు వీళ్ళందరి తాలూకు బ్యాక్గ్రౌండే నాకు. ప్రతి ఒక్కరి నుంచి ఏదో ఒకటి మేషారు వాళ్ళ దగ్గర రాము అయితే పర్వాలేదు. మీలో ఉన్నటువంటి వినయమే మిమ్మల్ని తయారు చేసిందని నేను అంటాను. ఈ అన్నిటికంటే కారణం ఏంటంటే మా గ్రామం. నేను వీరబాహుని నేర్చుకుని కానుండి ఇప్పటికి నేటికి 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు అవుతుంది. అప్పారావు నాయుడు గారు మా ఊరు వచ్చిన తర్వాత అప్పుడు నేను చిన్న 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఉంటాయి నాకు. అప్పుడు నుండి అతను నాటకం పెడితే నన్ను వీరబాహుడిగా పెట్టారు. మా గ్రామం తాలూకు వరం అది. ఈరోజు ఇంతవరకు ఇంతమందికి పరిచయం అవడం కారణం మా గ్రామం. కీర్తి చేసిలో చిన్ననాయుడు గారని ఉండరు. చిన్ననాయుడు అప్పలనాయుడు వీళ్ళిద్దరూ మన గ్రామస్తులు ఎవరైనా ఉండాలి. మన గ్రామస్తులు ఉంటే వీళ్ళు దేశం మొత్తం మీద వెళ్ళాడుతారు కదా, మన ఊర్లో మనకు పనికిరారా అనే అభిప్రాయం అనమాట. మన ఊళ్ళో పెడదాం, వీళ్ళు అంత లెక్క వెళ్ళాడితే మన ఊర్లో పనికిరారేటని ప్రతి సంవత్సరం ఏకగ్రహంగా అప్పారావు నాయుడిని 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు అతన్ని హరిశ్చంద్రుడుగా అక్కడే ఆడించారు ఆ ఊర్లో. వీరబాహుడు ఎన్ని స్టేజీలు ఎంతమంది ద్వారాగా సీమకుర్తి అంటే తెలియదు. సీమకుర్తి డివి సుబ్బారావు గారితో లేదు, వీళ్ళందరితో మల్కారెడ్డితో డివి సుబ్బారావు, సుధాకరు, మరి కావలరాజు, జేమ్స్ వీళ్ళందరితో మంగాదేవి, మా అప్పారావు నాయుడు గారు, మన పోలినాయుడు గారు వీళ్ళందరితో ఎంతమంది ఉన్నారో అంతమందితోటి నన్ను మన పద్మశ్రీ గోపాలరావు గారు విశ్వామిత్రుడు బాగా అంటాడని చెప్పేసి నన్ను ఒక 5-6 సంవత్సరాలు అతని టీంలో ఉంచి నన్ను బాగా తిప్పారు. తిప్పిన తర్వాత ఈ పెద్దవాళ్ళ ఆశీస్సులతో మీ ఆశీస్సులు కూడా ఆ నడిమూలస నుండి నాకు ఇది అయింది. మరి ఈ మధ్యనే గత నెల 11వ తారీఖు ఈ పేపర్ ఈ రంగసింహ రంగమాత అని చూసి నాకు 3 ఆడపిల్లలని. మహానుభావుడు మన శ్రేయోభిలాషి అయినటువంటి ఒక జర్నలిస్ట్ 64 కళలోని .com అని చెప్పి ఒక పత్రిక నడుపుతున్నారు. ఆ పత్రికలో నాకు తెలిసినటువంటి వీరి గురించి ఒక వ్యాసం రాయించడం జరిగింది. వారి అల్లుడి సహకారం చేత వారి అల్లుడే ఎక్కువ చొరవ తీసుకొని రాయించడం వల్ల అది తెలంగాణలో ఉన్నటువంటి కళా పోషకులు కొంతమంది గమనించి అది తీసుకొచ్చి వీరిని గుర్తించి ఏం చేశారు సార్? నాకు షణ్ముఖ ఆచార్య గారని హైదరాబాదు ఆయన నెంబర్ మెల్లికెలుగులో తీసుకొని అబ్బాయి నువ్వు పలానప్పుడు నీకు సన్మానం చేస్తా నువ్వు రాగలవా అన్నారు.
నేను హైదరాబాద్ అంటే ఒకసారి మేషర్తో వెళ్ళాను, బలరాం మేషర్ గారితో తీసుకెళ్ళారు నన్ను వాళ్ళు. నాకు రూట్లు తెలియవు, ట్రైన్ అంటే ఇప్పటికీ తెలియదు, బస్సు అంటే ఎలాగోలాగా వెళ్ళిపోతాను. కానీ వాళ్ళు గయోపాక్ష నాటకం తీసుకెళ్ళి నన్ను బలరాముడు భీముడు ఆడించారు మేషర్ గారు. అప్పుడే వచ్చాను, నేను రాలేను సార్ అంత దూరము అంటే, ఎలాగోలా పట్టుకొని రావయ్యా, నీకేమి ఇబ్బంది లేదు, నీకు సన్మానం చేస్తాము, నీకు నగదు రూపంలో ఒక 25,000 రూపాయలు ఇస్తాము, నువ్వేం ఇబ్బంది పడకు, నీ బయటెడ్డి మొత్తం చూసాం, నువ్వు ఆర్థికంలో ఉన్నావు, నీకు 3 ఆడపిల్లలు, వీళ్ళందరికి పెళ్ళిళ్ళు మంచి చెడ్డ ఎలా చేసావు అని షణ్ముఖాచార్య గారు నాకు పిలిచి నాకు రోజు మాట్లాడుతుండి, అక్కడికి వెళ్ళేంత వరకు నువ్వు ఫోన్ చేస్తుండాల, నువ్వు వస్తావు ఉండిపోతావు మాకు తెలీదు, ఈ కార్యక్రమము నీ మీద ఆధారపడి ఉంది అని చెప్పి షణ్ముఖాచార్య గారు ఈ రోజుకి ఫోన్ చేస్తారు. నేను వెళ్ళి వెంటనే నన్ను దగ్గర కూర్చుని పెట్టి వాళ్ళందరికీ పరిచయం చేసి, ఇదిగోండి ఇతనికి మనకి రామ్ అని ఇతను అని చెప్పి నాకు సన్మానం చేసి, ఘన సన్మానం చేశారు. పెద్ద మెమెంటు, ఒక సాలువ, 27,000 రూపాయలు 27,000 రూపాయలు ఇచ్చారు. అంటే రాను పోను సార్జీ ఒక 2,000, వాళ్ళు ఫార్మాలిటీ ప్రకారంగా 25,000 ఇచ్చారు. 27,000 రూపాయలు నాకు ఇచ్చారు. సంతోషం సార్. ఇదంతా కూడా మరి కళాసాగర్ గారి యొక్క వాళ్ళనే అవకాశమే దొరికింది నాకు అనుకుంటాను. కళాసాగరే దీనికి కారకులు అనుకుంటాను నేను. వారికి కూడా ఇంకా ఎంతోమంది కళాకారులు ఉన్నారు, మన ద్వారా వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఎక్కడైనా వారికి కావాల్సినటువంటి సరుకు సరంజామాన్ని ఇస్తూ రావించడానికి నేను ప్రయత్నం చేస్తాను. మరి డైలాగ్ కానీ పాట కానీ పాడేసి ఈ కార్యక్రమం, ఎందుకంటే మీకు జ్వరం వస్తుంది కాబట్టి, ఇంకా మిగతా వాళ్ళ లైన్లో ఉన్నారు కాబట్టి విశ్వామిత్రుడు డైలాగ్ అనేస్తానన్నా, లెగుతున్నా కూర్చున్నాను అలా, ఎందుకంటే రిస్క్ తీసుకోవాలి. అవునవును. హరిశ్చంద్రుడట సత్యసంధుడట తానిరుగునట అరే వశిష్ఠ, అమోఘ శక్తి సంపన్నులకు తపస్సులెందరో బారుల తీరయున్న నిండు పేరోల గంబుడ సురలోకేంద్రుడకు దేవేంద్రుడు సత్యవ్రత ప్రసంగమారంభింప, అచ్చటి వారెవ్వరికి నీ తెలియని సత్యము నీ ఒక్కనికే తెలిసినట్లు, నీ ఒక్కని ముఖమునే ప్రొద్దుపడుచున్నట్లు హరిశ్చంద్రున సత్యసంధత గూర్చి నిండు సభయందు నొక్కి వడ్డానించితివిగా వశిష్ఠ. అవునవును, నిరంతరమా రాజుల వెంట్ల చేరి ఎచ్చకమలాడుచు పొట్ట పోషించుకున్నందుక హరిశ్చంద్రునిపై నీకు అభిమానము, నీ అభిమానపు మాటలు మా ఎదుట పలుకుటకు నీకు రవ్వంతయైనను సిగ్గులేదా? అవునులే, నీకేల సిగ్గు. నిరంతరము బ్రహ్మనాపాదించుకున్న లోకములని భూషణుడు అని పేరు వెలుగొందుచు పౌరోహిత వృత్తిని అవలంబించి వారి జాతకము లగ్నము గట్టి పట్టుకూటికే వెట్టి చాకిరీ చేయించు భూరుదానములుగా వారిచే మాన్యములు కొన్న నీ విప్రులుగా సిగ్గు. సిగ్గులేని నీవు మాకే ఎగ్గు గావించి ఒక సామాన్య మానవుని సత్య సంధుడని నిండు సభయందు నొక్కి వక్కాని వశిష్ఠ. ఓరి దేవేంద్ర, నీ సత్యవ్రత ప్రసంగమునకు ఉత్తరవక వశిష్ఠుడు ఒడివిన హరిశ్చంద్రుడు సత్య సంతతిని పరీక్షించినంత మాత్రమున భయము వీడి స్వయముగా మా ఎదుట నిలచి పందెము వేయటకు సిద్ధపడిన వశిష్ఠుడు వారింపక నీ మూలమున మా ఇరువురకు కలుగు కలహమునకు ఆనందించితివిగా స్వాధికార గర్వోన్మత్త వ్యర్థ ప్రలాపి. మేమందరం నిన్నొక పెద్ద చేసి ఆ చింతామణి పీఠము నుంచునందులు పొగరచే కండ కావరమున గుడ్డి వచ్చి పిల్లలు వెక్కిరించి చందమున మమ్మే అధిక్షేపించితివిగా. నీ పరువేపాటితో మెరిగినది కాదు. అర్ధరాత్రమున గౌతముని పంచల నక్కి కుక్కుడుద్ధని గావించి సాధ్యుగా అయ్యది చేపట్టిన వేలాసిత కామాంధుడకు చిట్ట చివర కామును పొంగము గౌతము చే దేహమంతయు కన్నులమైన శాపగ్రస్తుడు అయిన నీవా మాకు నీతి వాక్యములు తెలుపుట బాగు 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 బాగు. ఓరి దేవేంద్ర, నీకి అధికారము శాశ్వతమని తలంచితివి కాబోలు. ఎన్నడ నీవా చింతామణి పీఠమున కర్హుడుము కావని మా మనమ్మున తోచినదో నాడే నీ మూట ముళ్ళే చంకన పెట్టుకొని అలో లక్ష్మణాయని కానల వ్రాతములకు పోవలసిన వాడవై కానల వ్రాతములకు పోవలసిన వాడవి అయినను ఓరి దేవేంద్ర, నీ సమక్షమున వశిష్ఠునికి పూర్వపక్షమును చేసి హరిశ్చంద్రుని భుంకింతననే ప్రతిజ్ఞ చేసినందులకు అనివార్యముగా నిర్వహించదా. లోకమనావశ్యకము నన్ను మహా కోపిష్టిననియు నా కోపాంధకారము కన్నులు గానక చేసిన ప్రతిజ్ఞను నెరవేరక తపశ్శక్తిని ధారపోసి బ్రహ్మత్ము నిలుపుకొన చాలకున్నాడనే భావింతురు గాని
నా ఈ తపశ్శక్తి సార్థకత ఎందలి పరమార్థమునెవ్వరి రుంగుదురు. నా తలంపులన్నీ లోక హితములే కావుననే జగదేక పూజ్యురాలకు గాయత్రీదేవి విశ్వరథుడినైన నన్ను విశ్వామిత్రునిగా మార్చినది. విశ్వామిత్రుండైన నేను లోక కళ్యాణార్థమై పలు పనులు చేయిచుండా ఎవరేమన్ననో ఏమనుకున్నాను, నాకేమి భయము. నా సంకల్పములన్నీ మానవున గొప్పతనమునే చాటుచున్నది. మానవుడంతటి శక్తివంతుడు ఈ లోకమును నిలుపుటకే దైవ ప్రేరితమైన స్వర్గము ప్రతిరూపమైన వేరుగా స్వర్గము నిర్మించి త్రిశంకునందుంచితిని. అట్టి సృష్టికి సృష్టి చేయగల విశ్వామిత్రునికి అపజయ భయమా? క్రతుభుక్సంతతి సురలోకం ముందు కల్పించి దివ్య తపశక్తిని త్రిశంకునందును భవ్యుండు సృష్టిగా ప్రతి సృష్టింగతి బ్రహ్మమదనే రాజర్షి సాధించే అట్టి ప్రమాసితలంతా వాని కరవాదిలో జయారంభము. సార్, మిమ్మల్ని కదిలిస్తే ఇంకా ఎన్నో మంచి పద్యాలు పాడతారని, ఎంతో గంభీరమైనటువంటి డైలాగులు చెప్తారని మాకు తెలుసు. మరి వీరి యొక్క వీడియోలు చూడాలంటే మన తేనె తెలుగు ఛానల్లోనే ఉన్నాయి. నడిం వలస ప్రోగ్రాం అని చెప్పి గవర శ్రీనివాసరావు గారి హరిశ్చంద్రుగా వీరు విశ్వామిత్రునిగా చేసినటువంటి సన్నివేశాలు మనం ప్రసారం చేయడం జరిగింది. మీరు చూడవలసిందిగా కోరుకుంటూ, మరి మీకు కొంచెం ఆరోగ్యం ఇబ్బందిగా ఉంది, పాడడానికి కూడా అప్పుడున్నంత మాధుర్యం పలకలేదనేటువంటి ఉద్దేశంతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టుకోకుండా ఒక చిన్న ప్రశంసా పత్రంతో మిమ్మల్ని సన్మానిస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తాం సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. అదేవిధంగా బలరాం మాస్టర్ గారు రండి సార్. మేషారు డాడీ రండి, మీరు మధ్యలో ఉండాలి. బాగా పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకొని పద్యాలు పాడిన కళాకారుడు. అదే టైటిల్ మార్చుకోండి. మీ అభిమానము. మీరు రండి సార్ ఒకసారి. సార్ ఓ కళామ తల్లి ముద్దు బిడ్డ కలకాలం వర్ధిల్లాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తాం సార్. థ్యాంక్ యూ. అయ్యా అయ్యా